కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ పెద్దలకు, సంఘ కాపరికి, సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ ముందు ఇలా మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతిస్తున్నాను. క్రైస్తవం గురించి కొన్ని మాటలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నేటి క్రైస్తవం బైబిల్ క్రైస్తవ్యానికి చాలా దూరంగా ఉంది, గుర్తుపట్టలేనంతగా. ఎందుకంటే క్రైస్తవంలో రకరకాల పోకడలు వచ్చేసాయి. వాక్యం మనకు నేర్పించిన క్రైస్తవం, మిషనరీస్ మనకు నేర్పించిన క్రైస్తవం మారిపోయింది. ప్రతి శతాబ్దంలోనూ, ప్రతి కాలంలోనూ, ఈవెన్ అపోస్తలుల కాలంలో కూడా క్రైస్తవ్యానికి ఇటువంటి గొడ్డలి పెట్టు లాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి. మొదటి యోహాను పత్రిక రాసినప్పుడు మొదటి శతాబ్దంలో దాదాపుగా 60-70 దశకాల్లో, క్రీస్తు శకం 60-70 దశకాల్లో, అప్పుడు కూడా క్రైస్తవ్యానికి కొన్ని ప్రమాద ఘంటికలు మోయాయి. క్రైస్తవ్యాన్ని నకిలీగా చేయడానికి, కల్తీ చేయడానికి, అడల్టరేట్ చేయడానికి ప్రయత్నించిన శక్తులు ఉన్నాయి. యోహాను ఏమంటాడంటే, వాళ్ళు మనలో నుంచి బయలుదేరారు అంటాడు 2వ అధ్యాయంలో. క్రైస్తవ్యాన్ని పాడు చేసేవాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, క్రైస్తవ్యం నుంచే వెళ్ళారు, ఇక్కడి నుంచే వెళ్ళారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా కఠినమైన పదజాలంతో అంటాడు, వాళ్ళు క్రీస్తు విరోధులు అని అంటాడు. సో క్రైస్తవ్యాన్ని పాడు చేసేవాళ్ళు, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా క్రైస్తవ్యాన్ని మభ్యపెట్టేవాళ్ళు, వాళ్ళని క్రీస్తు విరోధులు అని ఆయన పిలుస్తున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్నటువంటి రకరకాల స్థాయిల్లో ఉన్న క్రైస్తవులతో ఆయన మాట్లాడుతూ ఈ పత్రిక రాశాడు. అందుకనే 2వ అధ్యాయంలో మీరు చూస్తే 15వ వచనానికి ముందు భాగంలో ఆయన 3 రకాలుగా తన సంఘస్థుల్ని ఆయన సంబోధిస్తున్నట్టుగా, అడ్రస్ చేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. 1, చిన్న పిల్లలారా అంటాడు. 2, యవనస్తులారా, యువతి యువకులారా అని అంటాడు. 3వది, తండ్రులారా అంటాడు. చిన్నపిల్లలంటే ఆయన ఏదో టీనేజర్స్కి ఈ పుస్తకం రాశాడని, లేకపోతే ఈ పత్రిక రాశాడని అర్థం కాదు. ఆయన చిన్నపిల్లలారా అన్నప్పుడు దేవునిలో మీరు ఇప్పుడే పుట్టారు, లేకపోతే చాలా చిన్నవాళ్ళగా ఉన్నారు, ఇంకా దేవుణ్ణి పూర్తిగా ఎరగలేదు, మీరు ఇప్పుడిప్పుడే దేవునిలో పాలు తాగే పరిస్థితిలో ఉన్నారు అని ఆయన అర్థం. హీఈస్ టాకింగ్ టు జూనియర్ బిలీవర్స్. అలాగే కొంత బలం పుంజుకొని నిలదొక్కున్న వాళ్ళని ఆయన యంగ్స్టర్స్, యువతి యువకులారా, యవనస్తులారా అని పిలుస్తున్నాడు. సీనియర్స్ని ఆయన తండ్రులారా అని పిలుస్తున్నాడు. మొత్తానికి 3కి కూడా ఆయన సూచనలు చేస్తున్నాడు. నిజమైన క్రైస్తవం ఎలా ఉంటుంది, ఎక్కడ ఆరంభం అవుతుంది, అది ఎలా కొనసాగుతుంది అన్న విషయాల్ని మొదటి యోహాను పత్రికలో చాలా అద్భుతంగా ఆయన ఆవిష్కరించాడు. బయట ఉన్నటువంటి సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను, శక్తుల గురించి ఆయన హెచ్చరికలు చేస్తూనే ఆయన క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ముంగురుతులు, హాల్ మార్క్స్, వాటి చిహ్నం ఎలా ఉంటుంది, ఒక క్రైస్తవుడికి, అసలు సిసలైన క్రైస్తవుడికి చిహ్నాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే నకిలీ క్రైస్తవం బయలుదేరింది కాబట్టి. సాధారణంగా నకిలీ ఎక్కడుంటుందంటే, ఎక్కడ ఒరిజినల్ ఉంటే అక్కడ నకిలీ తచ్చట్లాడుతూ ఉంటుంది. ఈరోజు చర్చ్ పోయి వర్షిప్ సెంటర్స్ వచ్చాయి. ఒక ఫ్యాషన్ అయిపోయింది వర్షిప్. చాలామందికి వర్షిప్ సెంటర్స్ నడిపే వాళ్ళకి ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఓ పెన్ ఇచ్చి, పెద్ద పెద్ద దైవజనుల గురించే మాట్లాడుతున్నాను నేను. వర్షిప్ అంటే ఏంటో రాయండి బాబు అంటే ఎంత రాస్తారు?
వర్షిప్ అంటే చేతులు పైకెత్తి అడ్డంగా ఊగడం కాదు. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఏమైనా నేను ఇబ్బంది పెడితే. ఎందుకని ఒక చర్చ్ అనేటువంటి బిబ్లికల్ లాంగ్వేజ్, బిబ్లికల్ టైటిల్ ఈరోజు మార్చేసి 10,000 మంది పెట్టే వర్షిప్ సెంటర్స్ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే చర్చ్ అంటే చాలా పెద్దది. చర్చ్లో ఎవరికైనా బాగలేకపోతే పాస్టర్ గారు వెళ్ళి చూడాలి, పెద్దలు వెళ్ళి పలకరించాలి. చర్చ్ అంటే సహవాసానికి సంబంధించింది. చర్చ్ అంటే ఒక వ్యక్తిగత సంబంధం ఉంటుంది. వర్షిప్ సెంటర్లో అక్కర్లేదు. ఆయన అక్కడ ఉంటాడు, నరేంద్ర మోడీ లాగా. మనం ఇక్కడ ఉంటాం. ఆయన కలవాలంటే చాలా డోర్లు దాటుకొని వెళ్ళాలి. ఆయన రారు మన ఇంటికి. 108 వ్యాన్ పెడితే వాళ్ళు వస్తారు. ఆయన రారు మన ఇంటికి. మన బర్త్డే కేక్ వస్తుంది. ఆయన రారు మన ఇంటికి. ఉచితంగా మెడిసిన్ వస్తుంది. నకిలీ క్రైస్తవం, నకిలీ సంఘాలు. ఒక సంఘంలో 300 మంది ఉంటేనే ఒకరి పేరు ఒకరికి తెలియదు. మీ వెనక బెంచ్లో వాళ్ళ పేరు చెప్పండి మీరు. ఎందుకంటే మీ బెంచ్లో మీ ఇంటి పక్కన వాళ్ళ పక్కన మీరు ఇక్కడ కూర్చుంటారు, మీ చుట్టాల పక్కన మీ పక్కల పక్కన కూర్చుంటారు, అంతే. కానీ బైబిల్ చెప్తున్న సంఘం అది కాదు. బైబిల్ చెప్తున్న క్రైస్తవం అది కాదు. గుడికి వచ్చేటప్పుడు బైబిల్ మోసుకొస్తాం మనం, కానీ బైబిల్ని చదవంగా. చదువుతాం కూడా కొన్నిసార్లు, కానీ పాటించంగా. యూట్యూబ్ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ప్రాబ్లం అది. వాట్సాప్ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ప్రాబ్లం అది. కనుక అసలు క్రైస్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. అసలు క్రైస్తవ్యం తెలియకపోతే నకిలీ క్రైస్తవ్యం చూసి భ్రమిస్తాం. మా చిన్నప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇలా లేదు. మా తాత ముత్తాతలు ఈ కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచే వచ్చారు. చింతలేదికి యేసు పుట్టని రాశారు మా ముత్తాత గారు. వై దెర్ ఈజ్ ఎ చేంజ్? ట్రెండ్ మారింది, కానీ ఇదిగోండి ఇది మారదు. ఇది మారదు. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఒకవేళ కొన్ని ట్రెండ్స్ మీరు మార్చుకోకపోతే పాపం వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్టైల్ కావాలి. ప్రాబ్లం అది. క్రైస్తవ్యం స్టైల్కి ట్రెండ్కి సంబంధించింది కాదు. అందుకనే క్రైస్తవ్యాన్ని గుర్తుపట్టడం కోసం బాబు క్రైస్తవ్యానికి ఈ చిహ్నాలు ఉంటాయి, ఈ గుర్తులు ఉంటాయి, ఇది అసలు క్రైస్తవం అని చెప్పడానికి ఈ పత్రిక రాశాడు. మొదటి శతాబ్దంలో ఇది ఎలా వర్తింపచేశాడో దేవుడు, ఈ శతాబ్దంలో 21వ శతాబ్దంలో కూడా అంతే ఇది వర్తిస్తుంది. ఒక 500 రూపాయలు దొంగ నోటు వేసి అచ్చు వేసి మీరు శ్రీలంకలో పంచలేరు. ఎందుకంటే అక్కడ శ్రీలంకలో 500 రూపాయలు ఒరిజినల్ ఉండదు. కానీ వైజాగ్లో పంచవచ్చు, ఎందుకంటే ఇక్కడ 500 రూపాయలు ఒరిజినల్స్ ఉంటాయి. అందుకని జనం ఏం చేస్తారంటే అదే ఒరిజినల్ అనుకుంటారు. డూప్లికేట్ ఎప్పుడు కూడా అది ఒరిజినల్ పక్కనే తిరుగుతూ ఉంటుంది, కానీ ఒరిజినల్ కాదు అది. కొంతమంది ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తారు, కొంతమంది ఇంటికి వెళ్తే కాఫీ లాంటిది ఇస్తారు. క్రైస్తవం క్రైస్తవంగా ఉందా, క్రైస్తవం లాంటిదిగా ఉందా? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకనే మొదటి యోహాను పత్రికను మనము చూడాలి, దృష్టించాలి. చాలా ఫాస్ట్గా మనం ఇందులో ఉన్నటువంటి అంశాలని చూడడానికి ప్రయత్నం చేద్దాం.
బహుశా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర చదివారో లేదో నాకు తెలియదు ఈ పుస్తకాన్ని, లేకపోతే ఈ పత్రికని. 66 పుస్తకాల్లో చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఫస్ట్ విషయము యోహాన్ చెప్తుంది ఏంటంటే, మొదటి పేజీలోనే ఆయన ఏమంటున్నాడంటే, క్రైస్తవం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అది క్రీస్తుతో సహవాసం, దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం, అక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. క్రైస్తవం ఒక డినామినేషన్తో స్టార్ట్ అవ్వదు. క్రైస్తవం సండే స్కూల్తో స్టార్ట్ అవ్వదు. క్రైస్తవం వర్షిప్లో పాల్గొనడం వల్ల స్టార్ట్ అవ్వదు. క్రైస్తవం చర్చ్లో మెంబర్షిప్తో స్టార్ట్ అవ్వదు. క్రైస్తవం దేంతో స్టార్ట్ అవుతుంది? క్రీస్తుతో సంబంధం, క్రీస్తుతో సహవాసం. ఎంతమంది గుండె మీద చేయి వేసుకుని ఈరోజు చెప్పగలరు క్రైస్తవులు, కల్వరి క్రైస్తవులు ఎంతమంది చెప్పగలరు? యేసుక్రీస్తు కల్వరి కొండ నన్ను స్పృశించింది, నేను ఆయన కల్వరి రక్తంతో కడుగుబడ్డాను, నేను ఆ కల్వరి నాథుడిని ఎరుగుదును, నాకు ఆయనతో ఒక వ్యక్తిగత సన్నిహిత సంబంధం ఉంది అని చెప్పగలను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోడీ తెలుసు కదండి, కానీ మోడీకి మీరు తెలుసా? క్రీస్తుతో సంబంధం అలా ఉంటుంది. చాలామంది అనుకుంటారు నాకు యేసుప్రభు తెలుసు అనుకుంటారు, కానీ ఒకరోజు వస్తుంది ఆయన ముందు మనం నిలబడాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ రోజు మనం అక్కడ కూడా టెస్టిమోనీలు చెప్తాం, ఇక్కడలాగే సాక్ష్యాలు చెప్పడంలో మనం తిట్టలు కదా. అప్పుడు ఆయన అంటాడు, బహుశా ఇలా అంటే చాలా కష్టం, మిమ్ములను నేను ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపోడి. సో క్రైస్తవం ఎక్కడ ఆరంభం అవుతుందంటే మీరు యేసును గురించి తెలుసుకోవడంతో కాదు. చాలామంది హిందువులు, ముస్లింలకు కూడా యేసు గురించి తెలుసు. యేసుతో మీరు వ్యక్తిగత స్థాయిలో సంబంధం పెట్టుకోవడం. అందుకనే ఈ పత్రికను మన సహవాసమైతే తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ అని మొదటి పేజీలోనే ఆరంభంలోనే చెప్తాడు. ఈరోజు ఒక ప్రశ్న, చాలామంది ఉన్నారు ఈ చర్చ్లో, మీకు ఎంతమందికి క్రీస్తు తెలుసు? ఆన్ ఏ పర్సనల్ బేసిస్ ఎంతమందికి మారు మనసు అనుభవం ఉంది? యోహాన్ అంటాడు, అది ఎలా స్టార్ట్ అవుతుందంటే క్రీస్తుతో సంబంధం, సహవాసం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మన పాపాలు ఒప్పుకోవడంతో స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు రోజు ఒప్పుకుంటా ఉంటారు. ఆ బ్యాచ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒప్పుకోవడం అంటే కంప్లీట్గా లోకం వైపు నుంచి ఆయన వైపు తిరగడం. అంతకుముందులాగా నువ్వు పాపాన్ని ఇష్టపడకపోవడం, అది అక్కడ దాంతో ఆరంభం అవుతుంది. ఒకవేళ నేను ఒప్పుకోనక్కర్లేదు, ఈరోజు చాలామంది చెప్తున్నారు ఆంధ్రదేశంలో దైవజనులు, పాపి అనకూడదట, పాపం గురించి మాట్లాడకూడదట, పాపం ఒప్పుకోమని చెప్పకూడదట. యూట్యూబ్లో జోసెఫ్ ప్రిన్స్ కూడా చెప్తున్నాడు ఇలా మాట్లాడకూడదు అని. మరి మొదటి యోహాను పత్రికలో ఉంది కదయ్యా జోసెఫ్ ప్రిన్స్ అని అంటే ఆయన ఏమంటున్నాడంటే అది మన కోసం రాసింది కాదు, బయట వాళ్ళ కోసం రాసింది అని అంటున్నాడు. అందుకనే పాపం ఇలాంటి వాళ్ళ కోసం యోహాను ఆనాడే రాశాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి, ఎవడైనను నాలో పాపము లేదని చెప్తే వాడు తన్ను తాను అబద్ధికుడిగా చేసుకుంటున్నాడు, దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒక 100 మంది ఒక ఛానల్లో మాట్లాడితే ఒక రోజులో, లేకపోతే ఒక వారంలో, ఒక నెలలో, క్రిస్టియన్ ఛానల్స్ ఎక్కువైనాయి కదా, లోకల్ ఛానల్స్ కూడా వచ్చాయి కదా, ఎంతమంది పాపాన్ని ఖండిస్తున్నారు?
మారిపోయింది క్రైస్తవం. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను వ్యభిచారిగా ఉన్నాను, నన్ను దేవుడు మార్చాడు, ఈరోజు పవిత్రురాలిని అయ్యాను అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను దొంగతనాలు చేసేవాడిని, దేవుడు నన్ను మార్చాడు, ఇప్పుడు నేను గౌరవంగా బ్రతుకుతున్నాను అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను మా అత్తని ఊరికే సాధించేదాన్ని, నేను ఇప్పుడు మారాను, ఈరోజు మా అత్త నేను స్నేహితులు అని చెప్పేవాళ్ళు. దేవుడు నన్ను మార్చాడు అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను తాగి తందనాలు ఆడాను, నా భార్యను నానా హింసలు పెట్టాను, ఆమె చాలా ప్రార్థన చేసింది, నేను ఈరోజు అన్నీ మానేశాను, ఇది చెప్పేవాళ్ళు సాక్ష్యం అంటే. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను లంచాలు తీసుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను తీసుకోవడం మానేశాను, అది సాక్ష్యాలు ఒకప్పుడు. యేసు నన్ను మార్చాడు. ఇప్పుడు సాక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అయ్యగారు నన్ను మార్చారు, అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను మారాను. ఇప్పుడు సాక్ష్యాలు చాలా వేరుగా ఉన్నాయి. నాకు అంతకుముందు కిడ్నీలో ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది పోయింది. అది సాక్ష్యం కాదు. నాకు ఒకప్పుడు శాలరీ ఎక్కువగా ఉండేది కాదు, అయ్యగారి దగ్గరికి వచ్చి హుండీలో డబ్బులు వేసిన తర్వాత నా శాలరీ ఇంకొక 2 డిజిట్లు పెరిగింది, అది కాదు సాక్ష్యం. నకిలీ క్రైస్తవం ఎక్కువైపోయింది. మీకు చెప్పనా, అన్ని అద్భుతాల కంటే మించిన అద్భుతం గుండె మారడం, మనిషి మారడం, క్యారెక్టర్ మారడం. మార్చమనండి అయ్యగారు నన్ను చూద్దాం. ఏ అయ్యగారి దగ్గరికి అని తీసుకెళ్ళండి మీరు ఆంధ్రదేశంలో, ఆయన చెయ్యేసి ప్రార్థన చేయంగానే తాగుబోతు మానేస్తాడేమో తాగడం, చూద్దాం. మార్చమనండి చూద్దాం అయ్యగారిని. స్టేజ్ మీద పడేయడం కాదు, ఇలా మార్చమనండి. ఒక వ్యభిచారిని పవిత్రుడిగా చేయమనండి, ఒక లంచగొండిని నిజాయితీపరుడిగా చేయమనండి. అంత సీన్ ఎవడికి లేదు, ఒక్క దేవుడికే ఉంది. అది క్రైస్తవం. అందుకని అంటున్నాడు, ఎవరు పతితులం కాదు, ఎవరు గొప్పవాళ్ళం కాదు, అందరం పాపం చేసిన వాళ్ళమే, ఏ భేదం లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కావాల్సింది ఒక్కటే, నిజాయితీ. నీ తప్పుని తప్పుగా నువ్వు ఒప్పుకొని బ్రతుకుని మార్చుకోవడానికి ఇష్టపడాలి. అది క్రైస్తవం. క్రైస్తవంలో మొట్టమొదటి గుర్తు యేసుతో సహవాసం, యేసుతో సంబంధంతో ఆరంభమవుతుంది. సహవాసం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు పలకరిస్తే ఉండదు. మీ ఆయన్ని మీరు ప్రతి సోమవారం కలుస్తానని చెప్పండి, ఆయన ఒప్పుకుంటాడేమో. మీ ఫ్రెండ్స్ని మీరు నెలకోసారి కలుస్తామని చెప్పండి, మీ కాలేజీకి మీరు సంవత్సరానికి ఒకసారి వస్తామని చెప్పండి. ఏమి దేవుడు ఒక్కడికే వారంకి ఒకసారి కలుస్తారా మీరు? అంత చీపా దేవుడు? రోజు కలవరా ఆయన్ని? సహవాసం ఉందా మీకు అని అడుగుతున్నాను ఈరోజు. ఇక్కడ ఫోటో తీస్తే, ఒకవేళ జూమ్ చేసి చూస్తే, అందరి ముఖాలు చాలా ప్రశాంతంగా, చాలా అమాయకంగా, ఏమీ తెలియనట్టు, చాలా సాత్వికంగా, చాలా గొప్పగా ఉంటాయి కదా. ముసుగు తీసిన తర్వాత కదా అసలు విషయం తెలిసేది. క్రీస్తుతో సహవాసము ఇంటి దగ్గర కూడా ఉండాలి, ఆఫీస్లో కూడా ఉండాలి, రోడ్డు మీద కూడా ఉండాలి, కాలేజీలో, క్లాస్ రూమ్లో, క్యాంటీన్లో కూడా ఉండాలి. అది యోహాను చెప్తుంది. ఈ క్రైస్తవం మీకు అబ్బిందా అని అడుగుతున్నాడు. అబ్బకపోతే రేపొద్దున ఆయన మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడు. సాక్ష్యాలు చెప్పడానికి వెనకాడండి. ఐ ఎంకరేజ్ యూ టు డూ సో. మీరు అలా చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే అంత్య దినాన సాక్ష్యం చెప్పిన వాళ్ళని యేసుక్రీస్తు
నాకు మీరెవరో తెలియదు పొండి అన్నాడు. ఇంకో బ్యాచ్ అక్కడ నుంచుంది, వాళ్ళు సాక్ష్యాలు చెప్పలా, వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. రిమెంబర్ క్రిస్టియన్స్, మీ గురించి ప్రభువు సాక్ష్యం చెప్పాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా గురించి నేను సాక్ష్యం చెప్తే అది సరికాదు, లేఖనములు నా గురించి సాక్ష్యం చెప్తున్నాయి అన్నాడు. పలు సందర్భాల్లో తండ్రి ఆకాశం నుంచి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది సాక్ష్యం. మీ సాక్ష్యాన్ని దేవుడు ఎండార్స్ చేస్తాడా, అటెస్ట్ చేస్తాడా? అది సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని క్రైస్తవులు కలిగి ఉంటే అది నకిలీ క్రైస్తవం కానే కాదు. దట్స్ ఒరిజినల్. వెరీ ఇంపార్టెంట్. అందుకనే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళకముందు మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఎంతమంది మారు మనసు పొందారు. మీ బాప్తిస్మం మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. దొంగకి బాప్తిస్మం లేదు, కానీ మారు మనసు ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. మనకు తెలుసు మనం బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటామో, ఎలా తీసుకుంటామో, ఎందుకు తీసుకుంటామో. మీరు బాప్తిస్మం తీసుకోకపోతే బ్యాప్టిస్టులు కాకపోవచ్చు, కానీ తీసుకుంటే క్రైస్తవులు మాత్రం అవరు. మీరు బాప్తిస్మం తీసుకోకపోతే మీకు పెళ్లి కాకపోవచ్చు, తీసుకుంటే పెళ్ళి అవ్వచ్చేమో, కానీ క్రైస్తవులు మాత్రం కాలేరు. బాప్తిస్మం లేకుండా చర్చిలో మెంబర్షిప్ ఉండదేమో, కానీ బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మీకు పరలోకంలో మెంబర్షిప్ మాత్రం దొరకదు. తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, మారు మనసు లేకుండా తీసుకోవద్దని చెప్తున్నాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు ఒక ప్రశ్న వేసుకోండి ఇంటికి వెళ్ళకముందు. మీ గుండెల్లో ఉన్న ఒక సింహాసనం, ఆ సింహాసనం పైన యేసు కూర్చొని ఉన్నాడా? మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నారా? మీరు పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగారా? ఇంకా ఒక కాలు లోకం మీద, ఒక కాలు క్రీస్తులో వేశారా? ప్రశ్నించుకోండి. అన్ని విమర్శల కంటే ఆత్మ విమర్శ అద్భుతమైన విమర్శ, అది గొప్ప విమర్శ. ఆత్మ విమర్శ మనల్ని ప్రక్షాళనం చేస్తుంది. రెండవ గుర్తు యోహాన్ చెప్తున్నాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనంలో మీరు ఆయనను ఎరుగుదురు అని ఎరుగుదురు అంటున్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైన, చాలా ఖచ్చితమైన మాట చెప్తున్నాడు. నిజమైన క్రైస్తవులకి వాళ్ళ గురించిన, వాళ్ళ విశ్వాసం గురించిన అనుమానం ఉండదు. మీరు యేసును ఎరుగుదురు అన్న విషయం మీరు ఎరుగుదురు అంటున్నాడు ఆయన. యు నో దట్ యు నో హిమ్ అంటున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సోక్రటీస్ చచ్చిపోయేటప్పుడు ఆయన అడిగారు, నువ్వు ఏం తెలుసుకున్నావయ్యా అని. నేనేం తెలుసుకోలేకపోయాను అని తెలుసుకున్నాను అన్నాడు ఆయన. ఆయన ధన్యుడు. ఆయనకి ఏం తెలియదని అన్నా తెలుసు. ఇంకో కేటగిరీ ఉంటుంది, నేటి యువతరం ఆ కేటగిరీలోకి వస్తుంది. వాళ్ళకి ఏం తెలియదని కూడా తెలియదు, అన్నీ తెలుసు అనుకుంటా ఉంటారు. దే డోంట్ నో దట్ దే డోంట్ నో. అది చాలా ఘోరమైన కేటగిరీ. నాకు తెలియదు అని నాకు తెలుసు అనుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. కానీ నాకు తెలియదు అనే విషయం నాకు తెలియదు అనుకోండి, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను. చాలామంది క్రైస్తవులు కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు ఇంకా క్రైస్తవులు అనుకుంటున్నారు. బట్ యోహాన్ ఏం చెప్తున్నాడంటే, ట్రూ క్రిస్టియన్స్, నకిలీ క్రైస్తవులు కాని వాళ్ళు, నిజ క్రైస్తవులు, వాళ్లకు రక్షణ నిశ్చయత ఉంటుంది. వాళ్ళ ప్రభువును వాళ్ళు ఎరిగారని వాళ్ళు ఎరుగుదురు, బాగా తెలుసు వాళ్ళకి. దే నో దట్ దే నో గాడ్. ఎందుకంటే ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడతారు రోజు వాళ్ళు. ఆయనతో వారికి సహవాసం ఉంటుంది. అందుకని వాళ్ళు ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పగలరు. విత్ కాన్ఫిడెన్స్ దే కెన్ టెల్, ఐ నో మై గాడ్ చెప్పగలరు.
నేటి క్రైస్తవం యొక్క ట్రాజడీ ఏంటంటే వాళ్ళ దేవుడు తెలియదు, కానీ తెలుసని అనుకుంటున్నారు. అది ట్రాజడీ. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. బైబిల్లో తెలుసుకోవడం అని అంటే తలకాయతో తెలుసుకోవడం కాదు. బైబిల్లో తెలుసుకోవడం అంటే ఇంటర్నెట్లో సమాచారాన్ని చదివినట్టు కాదు. బైబిల్లో తెలుసుకోవడం అంటే ఒక భార్య భర్తను భార్య తెలుసుకున్నట్టుగా తెలుసుకోవడం. బైబిల్లో తెలుసుకోవడం అంటే వ్యక్తిగత స్థాయిలో, అత్యంత సన్నిహిత సంబంధంలో, క్లోజ్నెస్లో తెలుసుకోవడం. అది తెలుసుకోవడం అంటే. మరియా అంటది, నేను పురుషుని ఎరుగని దానను. తెలుసుకోవడం అంటే అది. అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఎలాగా బాబు పుడతాడు, అది బైబిల్లో తెలుసుకోవడం అంటే. అంతగా తెలుసా మీ దేవుడు మీకు? మీ ఆయన మీకు తెలిసినంతగా మీ దేవుడు తెలుసా మీకు? మీ ఆవిడ మీకు తెలిసినంతగా మీ దేవుడు మీకు తెలుసా? అది అంతగా నాకు తెలుసు అని ఎవరైతే ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతారో వాళ్ళు క్రైస్తవులట చెప్తున్నాడు యోహాన్. I have that intimacy with Christ. I have that close friendship with Christ. అని ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్తారో దే ఆర్ ద క్రిస్టియన్స్. ఇది రెండవ హాల్మార్క్, ముంగురుతు క్రైస్తవ్యానికి, అసలు క్రైస్తవ్యానికి. తెలుసునా మనకి? బైబిల్లో అన్నిటికంటే ముందు రాసిన అతి ప్రాచీన పుస్తకం యోబు గ్రంథం. యోబు గురించి రాసే నాటికి, యోబు పరిస్థితులు సంభవించే నాటికి బైబిల్లో ఒక్క పుస్తకం కూడా ఇంకా రాయలేదు. యోబు బైబిల్ చదువుకోవడానికి చేతిలో బైబిల్ లేదు. యోబుకి సండే స్కూల్ లేదు, యోబుకి చర్చ్ లేదు, దేవాలయం లేదు, సొలొమోను కట్టించలా, సమాజ మందిరాలు లేవు, రబాయిస్ అంటే బోధకులు లేరు. కానీ యోబు ఒక మాట అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతాను. ఎలా అర్థం చేసుకుంటారు యోబు రిలేషన్షిప్ దేవుడితో? మీరు చర్చికి రాలేదు, పాస్టర్ గారు లేరు, టీచర్ లేడు, బైబిల్ లేదు, సమాజ మందిరాలు లేవు, స్పీకర్లు లేరు, టీవీ స్పీకర్లు లేరు, యూట్యూబ్లు లేవు. ఎట్లా తెలుసు ఈయనకి దేవుడు? ఇట్స్ ఎ రిలేషన్షిప్. అది సంబంధం, అది సన్నిహిత సంబంధం. ఇట్స్ ఎ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఎప్పుడు అంటున్నాడు కాన్ఫిడెంట్గా ఈ మాట? అంతా పోయిన తర్వాత అంటున్నాడు. అన్నీ ఉన్నప్పుడు అనడం ఈజీ. అంతా పోయిన తర్వాత, రోడ్డు మీద పడిన తర్వాత, భార్య కూడా ఇంకా అతన్ని చూడడానికి ఇష్టపడకుండా వచ్చిన పరిస్థితి, దేవుణ్ణి 4 మాటలు తిట్టి చచ్చిపోరాదు అని అద్భుతమైన సలహా ఇచ్చింది ఆమె. నాకు తెలిసి యోబు భార్య చాలా తెలియగలిగింది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే పరలోకంకి వెళ్తాడో లేదు తెలియదు, ఈమె చంపేస్తే ఈమె పరలోకంకి వెళ్తలేదు కూడా తెలియదు. అందుకని ఈమె చంపకుండా ఆయన చంపుకోకుండా అద్భుతమైన ఐడియా ఒకటి ఇచ్చింది. ఒక ఐడియా మీ జీవితాన్ని నాశనం చేస్తుందని. ఆ మంది దేవుణ్ణి తిట్టరాదు, ఆయన మొత్తుతాడు, అప్పుడు చచ్చిపోతావు. ఈ బాధ అంతా ఉండదుగా, నాకు ఉండదుగా, పీడ విరగడైపోతుంది. కానీ యోబు ఆ పని చేయలా. ఎవన్నాడు, నాకు నా దేవుడు తెలుసు. యోబుకి తన దేవుడు తెలుసు కాదు, యోబుకి తన దేవుడు బాగా తెలుసని బాగా తెలుసు. క్రైస్తవ చిహ్నం. మీకు బాగా తెలుసా మీ దేవుడు బాగా మీకు తెలుసని? ఆ రేంజ్లో. మీకు ప్రతిదానికి ఓ రేంజ్ ఉంటుంది కదా. మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏ రేంజ్ ఉంది? క్రైస్తవ్యానికి చిహ్నం. 3వ చిహ్నం ఆయన చెప్తున్నాడు క్రైస్తవ్యానికి. ఏమిటంటే 3వ చిహ్నం,
6వ వచనంలో అంటున్నాడు, ఆయన ఎలా నడిచాడో క్రైస్తవులు కూడా అలాగే నడుస్తారట. అంటే ఆయన వాకింగ్ స్టైల్ అనుకుంటున్నారా మీరు? యేసుక్రీస్తు వారి వాకింగ్ స్టైల్ అనుకుంటున్నారా? లేకపోతే ర్యాంప్ మీద ఫ్యాషన్ వాక్ అనుకుంటున్నారా? కాదు కాదు. వాక్ అంటే బైబిల్లో నడవడి, క్యారెక్టర్. ఇది 3వ ముంగురుతు, క్రైస్తవ్యానికి 3వ చిహ్నం. యేసుక్రీస్తు ఎలాగా మసలుకున్నాడో ఈ భూమి మీద ఉన్నప్పుడు 33+ ఇయర్స్, 33 పైచిలుకు సంవత్సరాలు ఆయన ఇక్కడ జీవించాడు. ఎలా జీవించాడు? ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నాడు? 12 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మ గాబరా పడుతూ వెనక్కి వచ్చి ఆయన్ని వెతుకుతూ ఉంటే, నా తండ్రి పని మీద నేను ఉన్నానని నీకు తెలియదా అన్నాడు ఆయన. హీ వాజ్ గాడ్ కాన్షియస్ అట్ ది ఏజ్ ఆఫ్ 12. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఒకవేళ యేసుక్రీస్తు వైజాగ్లో జీవిస్తూ ఉంటే ఈ టైంలో సాయంత్రం పూట ఆయన మాల్స్లో కనపడి ఉండేవాడు కాదు. రోడ్ల మీద బైక్ సైలెన్సర్ తీసేసి తోలుతా ఉండేవాడు కాదు. రాత్రి 1 గంటకు వచ్చి పబ్ నుంచో క్లబ్ నుంచి వచ్చి పడుకొని ఉండేవాడు కాదు. మన ఈ మధ్య నేను బహ్రెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ చర్చ్లో మాట్లాడాల్సి వచ్చింది. దే ఇన్వైటెడ్ మీ ఫ్రమ్ ఇండియా. 40 దేశాలు అటెండ్ అవుతాయి ఆ చర్చ్కి. బిగ్ కాంగ్రిగేషన్, ఇంగ్లీష్ కాంగ్రిగేషన్. ఒక ఆశ్చర్యం, ఒక బాధాకరమైన విషయం నేను వినింది ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యూజిక్ వాయిస్తారు. ఎవరు వీళ్ళు బాగా వాయిస్తున్నారని అడిగాను నేను. అవును బ్రదర్, వాళ్ళు చాలా బాగా వాయిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళరు బ్రదర్, వాళ్ళు స్ట్రైట్గా పబ్కి వెళ్తారు. వాళ్ళు ఇంటికి రోజు 1 గంటకు వచ్చి పడుకుంటారు. కానీ ఆదివారం మట్టుకు ఇక్కడ దేవుడు కూడా వాయిస్తాడు మీకు ఒక రోజున. మీకు మ్యూజిక్ ఉంటుంది. ప్లీజ్. నడక, క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది. అమ్మా నాన్నకి లోబడ్డం చాలా ప్రాముఖ్యమైంది. భర్తకి లోబడ్డం చాలా ప్రాముఖ్యమైంది. భార్యను బిడ్డల్ని సరిగా చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఆఫీసులో లంచం తీసుకోకపోవడం చాలా ప్రాముఖ్యమైంది. క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పూజారి డ్రెస్ వేసుకొని వెళ్ళి సినిమా హాల్లో కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. కానీ ఒక పాస్టర్ గారు డ్రెస్ వేసుకొని వెళ్ళి సినిమా హాల్లో కూర్చుంటే అవురా అంటారు. ఈ విడ్డూరం విన్నావా వదినా అంటారు. ఎందుకో తెలుసా? క్రిస్టియానిటీకి ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ అది. ఆ బ్రాండ్ నేమ్ను పాడు చేసేది ఎవరు? తమరే. ఏ రిలీజన్కి ఈ బ్రాండ్ నేమ్ లేదు. క్రిస్టియానిటీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే యేసుప్రభువే. ఆయన తీసుకొచ్చి పెట్టాడు ఈ బ్రాండ్ నేమ్. కానీ ఆ బ్రాండ్ని పాడు చేసేది ఎవరంటే మనమే. మిమ్మల్ని బట్టి అన్యజనులలో నా నామము అపవిత్రపరచబడనేలా. వి పెయిన్ గాడ్స్ హార్ట్ మెనీ ఎ టైమ్. ఆయన గుండెల్ని గుచ్చుతాం మనం చాలాసార్లు. ఏం ఎరగినట్టే ఉంటాం కూడా. పెద్ద పట్టించుకోం మనం. We not only spoil our character, but we do the character assassination of Jesus Christ. ఆయన పరువు కూడా తీస్తాం మనం. యోహాను చెప్తున్నాడు, మీరు నిజ క్రైస్తవులైతే మీకు ఈ 3వ గుర్తు ఉండాలి. యు వాక్ యాజ్ హీ వాక్డ్. ఆయన ఎలా నడుచుకున్నాడో మీరు కూడా అలా నడుచుకుంటారు. That's the true mark of a Christian. నడవడి, వాకింగ్
కూర్చున్నప్పుడు తెలియదు, నడిస్తేనే తెలుస్తుంది. ఆదివారం మీరు కూర్చొని వింటారు కదా, తెలీదు. ఇంకొక గంటలో మీ నడక స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వస్తారు చూసారా 8ంటికి నెక్స్ట్ సండే, అప్పటిదాకా నడుస్తూనే ఉంటారు మీరు లోకంలో. మీరు లోకం అనే ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. యువర్ క్రిస్టియన్ వాక్ ఈజ్ వాచ్డ్ by the whole world. The whole world is watching you. Do you know this? And if you fall, the world thinks that your God is cheap. మీ నడకను ప్రపంచమంతా చూస్తోంది. మీరు పడిపోతే ప్రపంచం మీ ప్రభువుని అపార్థం చేసుకుంటుంది. క్రైస్తవం అంటే అక్కడికిక్కడికి డబ్బులు ఇచ్చి 10,000 ఇచ్చాను, ఆయనకి 1,00,000 ఇచ్చాను, అది కాదు క్రైస్తవం అంటే. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీరు ఇస్తారు. ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ. ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా యేసు ప్రభుకి గుండె ఇవ్వడమే కష్టం. అది కష్టం. You know what is character? Character is when no one, who you are when no one is looking at you. ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వు ఏంటో అదే నీ క్యారెక్టర్. చెప్పగలరా ఈరోజు యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ నాకుంది అని? అట్లీస్ట్ ఆ దిశగా నేను వెళ్తున్నానని. The standard of my character and your character, the pastor's character, the elder's character, the Sunday school teacher's character, the worship leader's character, and the general congregation's character, and any common Christian's character is the character of Christ. మీరెవరైనా సరే క్రైస్తవంలో ఏ స్థాయిలో ఉన్నా సరే మీ క్యారెక్టర్కి ప్రామాణికం యేసుక్రీస్తు వారి క్యారెక్టరే. ఉందా అలాంటి క్యారెక్టర్? చాలాసార్లు క్రైస్తవులు పక్క డినామినేషన్ వాళ్ళతో పోల్చుకుంటారు, పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు. నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. పక్క బెంచి వాళ్ళతో పోల్చుకుంటారు, నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. మీరు ఆదివారం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు ఎన్నిసార్లు ఫలానా ఆంటీ గురించి, ఫలానా ఆవిడ గురించి, ఆవిడ డ్రెస్ గురించి మాట్లాడుకోవట్లేదు. గుండె మీద చేసుకొని చెప్పండి నాకు. చర్చిలో కూర్చుంది పక్కన వాళ్ళని చూడడానికి కాదు, మీ హృదయాన్ని చూసుకోవడానికి. మైండ్ ఇట్. భలే పోసు కొడుతుందని ఎన్నిసార్లు అనుకోలేదు మీరు? You watch people and you forget that somebody is watching you. The world, the entire world is watching a Christian. ముఖ్యంగా నువ్వు ఎలా ఉన్నావు ప్రపంచంలో. From Sunday to Sunday, what is your walk? Is your walk is like the walk of Christ? ఆయన మన స్టాండర్డ్. ఆ బ్రాండ్ నేమ్ మనం పాడు చేయకూడదు. దిస్ ఈస్ ద థర్డ్ హాల్మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. అండ్ ద ఫోర్త్ హాల్మార్క్ ఆయన 15వ వచనంలో మాట్లాడతాడు. డూ నాట్ లవ్ ద వరల్డ్. ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు ఉంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించరట. లోకాన్ని ప్రేమించరు వాళ్ళు. లోకస్తులు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటారు పక్క పక్కన నిలబడితే తెలిసిపోవాలి. మాట, వేషం, భాష, మీ రిలేషన్షిప్స్, మీ జోక్స్, మీ కాన్వర్జేషన్స్, మీ చాట్స్, ఆ క్రిస్టియన్ బ్రాండ్ కనపడాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి మరొక ముంగురుతు, చిహ్నం, గురుతు, వాళ్ళు లోకంతో స్నేహించరు, వాళ్ళు లోకాన్ని ఇష్టపడరు. దే డోంట్ లవ్ ది వరల్డ్. ఇదే యోహాను రాస్తాడు సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని. కానీ ఇదే యోహాను రాస్తున్నాడు లోకాన్ని ప్రేమించకుడి అని. ఏమిటి ఈ పక్షపాతం? దేవుడైతే ప్రేమించవచ్చునా? నేను ప్రేమించకూడదా లోకాన్ని?
చాలాసార్లు బైబిల్ని మనం వక్రీకరిస్తూ ఉంటాం. ఎందుకురా లవ్లో పడ్డావంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడంటే ఎవడో. అందుకే పక్కింటి అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. నో, దట్స్ నాట్ ది అప్లికేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన లోకంలోని మనుషుల్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించొద్దని అదే యోహాను మళ్ళీ మనకు చెప్పినప్పుడు లోక మర్యాదను, లోక పోకడలను, లోక ట్రెండ్స్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. లోకస్తులు డ్రెస్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి వేసుకుంటారు, ఆకర్షించడానికి వేసుకుంటారు. మీరు అలా వేసుకోకూడదు అని దాని అర్థం. లోకస్తులు రోడ్డు మీద నడిచేటప్పుడు నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా నడుస్తారు. మీరు అలా ఉండకూడదు అని దాని అర్థం. లోకస్తులకి సెల్ఫీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అలా ఉండకూడదు అనే అర్థం. లోకస్తులు ఏదైనా ఉంటే తప్ప వాళ్ళకి విలువ ఉండదు అనుకుంటారు. అందుకనే పలాంది కొనాలి, పలాంది ఉండాలి, పలాంది ఉండాలి, అది చాటుకోవాలి అనుకుంటూ ఉంటారు. మీరు అలా ఉండకూడదు అని దాని అర్థం. మేము కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. కానీ బ్రాండ్ నేమ్ బట్టల పైన ఉండేది కాదు, లోపల ఉండేది. కానీ ఇప్పుడు బ్రాండ్ నేమ్ బయట ఉంటుంది. ఎందుకని? చూపించుకోవద్దు. ట్రెండ్ మారింది. లోకం అది లోకం. లోకానికి స్టాండర్డ్ ఏంటో తెలుసా? లోకమే. లోకంలో ఎవరినైనా మీరు పట్టుకొని అడగండి, ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదండి. ఇది మీరనేది. క్రైస్తవుడికి స్టాండర్డ్ అది కాదు. క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు యోహాన్ ఇక్కడ. ఒకవేళ నువ్వు ప్రేమిస్తా కూర్చుంటే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. మీరు వేసుకున్న మేకప్ ఎంతసేపు ఉంటుంది? మీరు కొనుక్కుండే బట్టలు ఎన్ని రోజులు ఉంటాయి? మీరు కూడబెట్టుకున్న డబ్బులు బ్యాంకులో కూడా ఉంటాయో లేదో గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకు ఇంకొక కొత్త భయం వచ్చింది మోడీ గారు వచ్చిన తర్వాత. నేను వాడే నోటు ఎంతకాలం చెల్లుద్దో నాకు తెలియదు. డబ్బులకు కూడా గ్యారంటీ లేదు. మెచ్చుకోవాలి మోడీ గారిని. కరెన్సీ నోటుకు కూడా విలువ లేకుండా చేశాడు. ఈ లోకము అందులో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. డూ నాట్ లవ్ ద వరల్డ్. ఒక క్రిస్టియన్కు ఉన్నటువంటి ముఖ్యమైన హాల్ మార్క్ అదే. యూ డోంట్ లవ్. లోకస్తులంతా దేన్నో ప్రేమిస్తే మీరు దేవుణ్ణి ప్రేమిస్తారు. అందుకని అంటాడు ముందు వచనాల్లో 5వ వచనంలో, లేకపోతే 5వ అధ్యాయంలో, లేకపోతే 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన చాలా ప్రధానంగా చెప్తాడు. ఈ పత్రిక అంతా కూడా క్రైస్తవుడికి ఉండవలసిన, క్రైస్తవురాలికి ఉండవలసిన మరొక ముంగురుతు దేవుణ్ణి ప్రేమిస్తారు. బహుశా మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, లేకపోతే నేను లంచాలు తీసుకోలేదు, లేకపోతే నేను చర్చిలో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, లేకపోతే నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా చాలా మంచిగా ఉన్నాను అని కొంతమంది స్వనీతి పరులు ఉంటారు ఇక్కడ ఈ కాంగ్రిగేషన్లో. నాకు తెలుసు, ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటా ఉంటారు వాళ్ళు. వాళ్ళకు చిన్న మాట, ఒక్క పాపం మాత్రం మీరు చేసి ఉంటారు, మీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే మీరు మీ దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదు. పాపం మీరు బైబిల్ అంతా పాటించారు, పాటించిన తర్వాత మీకు ఒకటి పట్టుకుంది. ఏంటంటే నేను చాలా గొప్పోడిని, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా నీతిమంతుడిని అని ఒక రోగం పట్టుకుంది. మీకు ఒకటి కొదువుగా ఉంది, మీరు మీ దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మీరు ఆయన్ని ప్రేమించట్లేదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి చాలా ప్రాముఖ్యమైన గుర్తు అది. డూ యూ లవ్ యువర్ గాడ్? మీ సెల్ ఫోన్ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా మీ దేవుణ్ణి?
మీ ట్యాబ్ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీరు చాలాసార్లు ఫాస్టింగ్ ఉంటారు కదా, మొన్నే ఉన్నట్టున్నారు కదా 40 రోజులు. మీరు మొన్న 40 రోజులు ఫాస్టింగ్లో ఎప్పుడైనా మీ ట్యాబ్ని, మీ సెల్ ఫోన్ని 40 రోజులు చూడను, వాట్సాప్ నేను 40 రోజులు ఆపేస్తాను, అట్లాంటి ఫాస్టింగ్ ఎప్పుడైనా చేశారా మీరు? యు నో వాట్ ఈస్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ అంటే దేవుడి కోసం ప్రత్యేకించుకోవడం. ఫాస్టింగ్ అంటే అవసరాలని కూడా దేవుడి కోసం వదులుకోవడం. తిండి అవసరమే కదా, తినకపోతే పోతాం కదా, దాన్ని మానేస్తాం అనమాట ఫాస్టింగ్లో. సెల్ ఫోన్ కూడా అవసరమే, వాట్సాప్ కూడా అవసరమే, కానీ దాన్ని మానేయాలి ఫాస్టింగ్లో. అది ఫాస్టింగ్ అంటే. తెలియట్లా మనకి ఫాస్టింగ్ అంటే. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు. మనమేమో పోస్టర్లు వేస్తున్నాం, సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు, అయిపోయా, మొత్తం పోయా ఈ ఫాస్టింగ్ అంతా. లవింగ్ గాడ్ అంటే అచ్చంగా ఆయనకు డెడికేట్ చేసేసుకోవడం. అది దేవుడిని ప్రేమించడం అంటే. ఫాస్టింగ్ అంటే నీకు చాలా ఇష్టమైన పట్టు చీరను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాం. ఎప్పుడైనా మీకు బాగా ఇష్టమైన పట్టు చీర పక్కింటి ఆవిడకి ఇచ్చేసారా? మీ పని మనిషికి ఇచ్చారా? ఇంకా అది ఎక్కడైనా చినిగిపోతే అప్పుడు ఇచ్చేస్తారు కదా. అది ఫాస్టింగ్ అంటే. ఫాస్టింగ్ అంటే నిన్ను తప్ప నేను దేనిని ప్రేమించను, చివరికి నన్ను కూడా ప్రేమించుకోను అని డిక్లేర్ చేయడం ప్రాక్టికల్గా. దాట్ ఈస్ ఫాస్టింగ్. కానీ మనం ఫాస్టింగ్ డెఫినేషన్ మార్చేసాం కదా. బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ విషయాలు. ఫాస్టింగ్ దేవుడితో సెక్లూడ్ అయిపోవడం, ఆయనతో అచ్చంగా గడపడం, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని తలంటు పోసుకుని ఆయనతోనే గడపడం. మనం ఏం చేస్తాం 40 రోజులు ఫాస్టింగ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాం. మీరు ఫాస్టింగా? మీరు చెప్పండి. కాదు కదా, 40 రోజులు బోర్డు పెట్టాం కదా ఫాస్టింగ్ అని, అబద్ధం చెప్పాం కదా. ఒకవేళ నిజంగా మీరు ఫాస్టింగ్ చేస్తే 40 రోజులే దేవుడిని ప్రేమిస్తారా? 41వ రోజు మామూలేనా? 365లో 40 తీసేస్తే 325 కదా. 325 వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? మీరు 40 days క్రిస్టియన్సా? థింక్ అబౌట్ దిస్. లవింగ్ గాడ్ 24/7. మీ మనసుకు తెలుసు మీరు ఎంత ప్రేమిస్తున్నారో, ఎవరిని ఎలా ప్రేమిస్తున్నారో. ఒకళ్ళు చెప్పక్కర్లా మీకు, మీరు ఆత్మవిమర్శ చేసుకోగలరు. చాలా ఇంపార్టెంట్ చిహ్నం ఇది. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు నిజంగా ప్రేమిస్తే దానికి ఒక ప్రమాణం చెప్పాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, మనం ఐ లవ్ యూ చెప్పడంలో దిట్టలం. భలే చెప్పేస్తాం మనం ఐ లవ్ యూ. అసలు వాట్సాప్లో అయితే ఎన్నిసార్లు లవ్ యూరా అని పంపిస్తూ ఉంటాం కదా. భలే ఉంటుంది మన భాష. అది చూసినోడు అనుకుంటాడు చాలా ప్రేమ అనుకుంటాడు అనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఊరికే లవ్ యూరా అనడం కాదంట లవ్ అంటే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గాయకుంటావు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళకి ఇష్టమైన పని చేస్తావు. అది గుర్తు ప్రేమించిన దానికి. దాట్స్ ఆల్. చాలాసార్లు మీరు అనుకుంటా ఉంటారు మదర్స్ డే, ఈరోజు ఫాదర్స్ డే అనుకుంటా కదా. మీరు డాడీ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ డాడీ అని చెప్తారు, కానీ ఆయన మాట చాలాసార్లు వినరు మీరు. మొన్న మదర్స్ డే పోయినట్టుంది. సంవత్సరానికి ఒకసారి చెప్పండి కనీసం మమ్మీకి ఐ లవ్ యూ. పాపం పిచ్చి మాలోకం, ఆమె ఏదో అనుకుంటా ఉంటుంది. మీ సంగతి తెలియదు ఆవిడికి. మమ్మీని డాడీని ప్రేమించడం అంటే మమ్మీ డాడీ చెప్పిన మాట వినడం. అది ప్రేమించడం అంటే. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన మాటని వినడం.
ఇప్పుడు చెప్పండి, మీరు ప్రేమిస్తున్నారో లేదు? మీ నీతి ఎంతో అది చెప్తున్నాడు యోహాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఐ హ్యావ్ అనదర్ 10 minutes, అది కూడా చూసుకొని మనం ముగించుకుందాం. క్రైస్తవులారా, టేక్ కేర్. ఎందుకంటే మీ చుట్టూ అక్కడక్కడ క్రీస్తు విరోధులు తచ్చట్లాడుతున్నారు. జాగ్రత్త. వాళ్ళు రకరకాల తాయిలాలు ఇస్తారు మీకు. ఆ తాయిలాల కోసం పరిగెట్టద్దు మీరు. తాయిలాలు అంటే తెలుసా మీకు? ఇన్సెంటివ్స్. స్వస్థత ఒక ఇన్సెంటివ్, నూనె బుడ్లు, ఇట్లా ఇస్తుంటారు అనమాట తాయిలాలు. ఇక్కడికి వస్తే మ్యూజిక్ భలే ఉంటుంది, అది ఇంకొక తాయిలం, ఇన్సెంటివ్ అనమాట. ఇవి కాదు క్రైస్తవ్యానికి చిహ్నాలు. దేవుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, కానీ నూనెకి ప్రార్థన చేయమనలా. బైబిల్ జాగ్రత్తగా చదవండి. నూనె రాసి ఎవరైతే అస్వస్థతగా ఉన్నాడో వాడికి ప్రార్థన చేయమన్నాడో, అది కూడా టీవీ స్పీకర్ని చేయమనలా, సంఘంలో పెద్దలందరినీ కలిసి చేయమన్నాడు. ఎందుకంటే సంఘానికి ఆ అధికారం ఉంది కాబట్టి. బయట వాళ్ళకి లేదా అధికారం. ఆ నూనెలో ఏముండదు. తాగి చూడండి, విరేచనాలు అవుతాయి. డూ నాట్ ఎంకరేజ్ సచ్ సెటానిక్ థింగ్స్. ఇవి సాతానీయమైనవి. భ్రమలో ఉండకండి చెప్తున్నాడు బాబు. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒక లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. నకిలీ క్రైస్తవ్యం తచ్చట్లాడుతుంది. క్రీస్తులాగే కనపడే క్రీస్తు విరోధులు తచ్చట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుంచో వస్తే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. వాళ్ళు మీలోనే ఉన్నారు, క్రైస్తవంలోనే ఉన్నారు. క్రైస్తవం ముసుకేసుకో తిరుగుతున్నారు వాళ్ళు. మీ వైజాగ్లో కూడా ఉన్నారు. మన ఈ మధ్య నన్ను అడిగారు, నెల్లూరు వెళ్తే, సార్ ఎల్ఈడీలు పెడుతున్నారు, ఇది కరెక్టేనా అని అడిగారు. ఎల్ఈడీలు తెలుసు కదా మీకు? పాస్టర్ గారు రారు, ఎల్ఈడీ ఉంటుంది అక్కడ. నేను వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చాను. ఏమన్నానంటే, పాపం ఆయన పెద్ద ఆయనకి తెలిసిందంట ఎల్ఈడీ పెట్టుకున్న ఆయనకి. ప్రకాష్ గారు ఎందుకు ఇలా మాట్లాడారని బాధపడ్డారట ఆయన. బాధపడినా పర్లేదు, నా ప్రభు ఎప్పటి నుంచి ఆయన్ని బట్టి బాధపడుతున్నాడు. ఏం ప్రాబ్లం లేదు, ఆయన బాధపడినా నాకేం పెద్ద బాధ లేదు. నేను సత్యమే చెప్తున్నాను. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, కానీ ఆయన నెల్లూరులో కనపడతాడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, కానీ ఆయన కర్నూలులో కనపడతాడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన మళ్ళీ గుంటూరులో కనపడతాడు. ఆయన హైదరాబాద్లో వర్షిప్ కండక్ట్ చేస్తే ఆంధ్రదేశంలో 10 చోట్ల వర్షిప్ కండక్ట్ చేసినట్టే. ఒక వర్షిప్ కాదు, ఆదివారం 4-5 ఉంటాయి సర్వీసులు. ఏముంది, ఎల్ఈడీయే కదా. ఈ 4-5 సర్వీసులు 10 టౌన్స్లో ఏకకాలంలో జరుగుతాయి. ఆమ్ని ప్రెజెన్స్ లాగా, ఆయన సర్వాంతర్యామి లాగా. ఇది కరెక్టేనా అని అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పాను, కరెక్టో కాదో చెప్పకముందు మీకు ఒక అద్భుతమైన ఐడియా మీ జీవితాన్ని బాగు చేస్తుంది అని ఒక ఐడియా ఇచ్చాను. ఆయన ఎల్ఈడీలో వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు ఫోటో తీసి మీరు వాట్సాప్లో పంపించండి ఆయనకి కానుక అన్నాను నేను. బాగుంది కదా ఐడియా? బాగాలేదా? ఆయన రారు కదా, నేను కూడా నా డబ్బులు పంపించాల్సిన పని లేదు, వాట్సాప్లో పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకోమనండి. పాస్టరింగ్ అంటే అది కాదు. పాస్టరింగ్ అంటే వ్యక్తిగతంగా తన మందను కాసుకోవడం, తన మందను మేపుకోవడం. పాస్టర్లందరికీ పెద్ద మొదటి పాస్టర్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, ఇన్స్టాల్ చేసేటప్పుడు, డెడికేట్ చేసేటప్పుడు పేతురుతో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది పాస్టర్ అవ్వడానికి మొదటి లక్షణం. ఎందుకంటే యేసును ప్రేమించిన వాడు ఆయన మందను ప్రేమించలేడు. ఎవరు చర్చ్ పెట్టగలరు?
ఎవరు యేసును ప్రేమిస్తారో వాళ్ళు చర్చ్ని పెట్టగలరు. పేతురుని పాస్టర్గా ఎస్టాబ్లిష్ చేయకముందు యేసుక్రీస్తు వారు 3 సార్లు అడిగాడు పేతురుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని కళ్ళల్లోకి చూసి అడిగాడు. 3వసారి పేతురు చెప్పలేకపోయాడు. ఏమో నీకే తెలుసు, నాకు తెలియదు అన్నాడు. వై? ఎందుకు అడిగాడు అలాగా? ఎందుకంటే యేసును ప్రేమించకుండా అతగాడు పాస్టర్గా ఉండలేడు, సంఘాన్ని నడపలేడు. బికాస్ pastoral ministry is to do with loving people, loving the sheep. ఎల్ఈడిలో అది సాధ్యం కాదు. నేను ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను, సిబిఎస్ఈ స్కూల్. పెట్టిన మొదటి సంవత్సరమే వచ్చారు నా దగ్గరికి చాలామంది, సార్ డిజిటల్ క్లాస్ రూమ్ పెడతాం మీ స్కూల్లో అని. క్లాస్ బీకి పంపించేశాను నేను వాళ్ళని. నేను వాళ్ళని ప్రశ్న అడిగాను, నువ్వు డిజిటల్ క్లాస్ రూమ్ పెడతావు, అక్కడ వీడియోలో టీచర్ మాట్లాడుతుంది, ఇక్కడ పిల్లోడికి కడుపు నొప్పి వస్తుంది, ఆమెకు తెలుసుదా అని అడిగాను నేను. ఇట్స్ ఎ ట్రాష్. అప్పుడు చెప్పాను నెల్లూరులో ప్రజలకి, నేను దేవుడు ఎల్ఈడి వాడుకోవాలనుకుంటే ఆయనకి స్క్రీన్లు అక్కర్లేదు, ఆకాశం మీద 4 మాటలు రాస్తే చాలు. రాయలేడంటారా? ఆ రోజు గోడ మీద మెనే మెనే టెకెల్ అని రాయలేదా? ఏం నీకంటే ఎక్కువ టెక్నాలజీ ఆయనకి లేదా? ఉంది. మరి ఆకాశాన్ని ఎల్ఈడిగా ఎల్సిడిగా ఎందుకు వాడుకోలేదు ఆయన? తన కుమారుణ్ణి మన మధ్యకి ఎందుకు పంపించాడు? యేసు వారు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? దైవజనుల గురించి, అపోస్తలుల గురించి, పాస్టర్ల గురించి, తండ్రి నీవు ఎలాగు నన్ను లోకములోనికి పంపితివో నేను వారిని అలాగున లోకములోనికి పంపుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఎలాగ పాపుల మధ్యకు వచ్చి జీవించాడో పాస్టర్ గారు కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చి జీవించాలి. అది చర్చ్ అంటే, అది క్రైస్తవం అంటే. యేసుక్రీస్తు ఏ విధంగా నిరాడంబరంగా జీవించాడో ఆయన కూడా అలాగే జీవించాలి. అది దైవజనుడు అంటే. యేసుక్రీస్తు ఎలాగ తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడో, గొర్రెల మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఆయన కూడా తన కాంగ్రిగేషన్ కోసం ప్రాణమర్పించే అంతగా వారిని ప్రేమించాలి. ఈ వర్షిప్ సెంటర్లో ఈ టీవీ స్పీకర్లు ప్రేమిస్తున్నారా అలాగా? వాళ్ళకి మీ పచ్చ నోట్లు కావాలి. పచ్చ కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి పచ్చ నోట్ల కామెర్లు వచ్చినాయి. అది ప్రాబ్లం. నకిలీ క్రైస్తవం ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. అలా మీరు గుర్తించాలంటే ఆయన చివరి ముంగుర్తు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సత్యమందు నిలిచి ఉండండి, మీరు సత్యమందు నిలిచి ఉండండి. అప్పుడు మీకు అసత్యం అర్థమవుతుంది. క్రిస్టియన్స్, నా టైం అయిపోయింది. ఐ వాంట్ టు సే 2 things in 2 minutes and close. మీకు ఇది ఎంత తెలుసు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. యేసుక్రీస్తు వారి చివరి కోరిక ఏంటో తెలుసా? ఆయన గెత్సెమనీలో చిట్ట చివరి తన కోరికను వెలిబుచ్చాడు. మన ఇంట్లో ఎవరైనా పోతా ఉంటే అందరినీ మంచం దగ్గరికి పిలిస్తే వాళ్ళ చివరి మాటలు చాలా ఆసక్తిగా వింటాం మనం. వాళ్ళ చివరి కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాం మనం. చివరి కోరిక, చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు వారి చివరి కోరిక, చిట్ట చివరి కోరిక ఏంటంటే, ఆయన వెళ్ళిపోకముందు, సిలువలో చనిపోకముందు తండ్రిని అడిగాడు, తండ్రి నీ సత్యముతో వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సంఘం పట్ల ఆయన గుండె చప్పుడు ఏంటంటే, మీరు సత్యములో ఎస్టాబ్లిష్ అవ్వాలని. మీకు ఇది తెలుసా? ఇది తెలిసిన క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడికి పరిగెట్టరు. నాకు తెలిసి ఇక్కడి నుంచి కూడా మీరు చాలాసార్లు హైదరాబాద్ వెళ్తారు. ఐ నో. సత్యమందు మీరు వేళ్ళూనుకోవాలి. సత్యమందు ప్రతిష్ఠించబడడం అంటే సత్యం మనల్ని కడగాలి. మీ మనస్సులు సత్యం యొక్క గ్రిప్పులోకి వెళ్ళాలి. వాక్యం మీద పట్టు సాధించడం కాదు, వాక్యం మీ మనస్సు మీద, మీ ఆశల మీద, మీ ఆలోచనల మీద, మీ మనస్సాక్షి మీద పట్టు సాధించాలి. మీ జీవితం మీద, మీ క్యారెక్టర్ మీద, మీ మాటల మీద పట్టు సాధించాలి. మీ సంబంధాల మీద, మీ లావాదేవీల మీద వాక్య అధికారం ఉండాలి.
అది సత్యములో ప్రతిష్ఠించబడ్డం అంటే. అబైడ్ ఇన్ ట్రూత్ అని చెప్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. నకిలీ క్రైస్తవం బారిన పడకూడదు అంటే దానికి ఒక్కటే, సత్యం మీకు బాగా తెలిసి ఉండాలి. సత్యంలో మీరు వేళ్ళూనుకోవాలి. ఎవరికైతే వాక్యం వంటబడుతుందో, ఎవరికైతే వాక్యం బాగా అర్థమవుతుందో వాళ్ళే నకిలీ క్రైస్తవ్యం నుంచి తప్పించుకోగలుగుతారు. మైండ్ ఇట్. అందుకనే క్రైస్తవులు వాక్యాన్ని పఠించేవారిగా ఉండాలి. అందుకనే క్రైస్తవులు వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. అందుకనే క్రైస్తవులు వాక్యాన్ని ధ్యానించి దాని ఎరుకలో బ్రతికేవారిగా ఉండాలి. అందుకనే క్రైస్తవులు వాక్యాన్ని ప్రామాణికంగా పెట్టుకోవాలి. అందుకనే క్రైస్తవులు వాక్యాన్ని పఠించి పాటించి దాన్ని పెదవుల ద్వారా మాత్రమే కాకుండా ప్రవర్తన ద్వారా కూడా ప్రకటించేవారిగా ఉండాలి. వాళ్ళు నకిలీ క్రైస్తవం బారి నుంచి తప్పించుకుంటారు, అసలు క్రైస్తవులుగా జీవించగలుగుతారు. దేవుడి వాక్యం మీ మధ్య దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.